మన ఇద్దరం చెర్లపల్లి జైలుకి వెళ్దాము, మీ కెమెరా కేఆర్ టీవీ కెమెరా తీసుకొని చెర్లపల్లి జైలుకి వెళ్దాము. ఓల్ సిటీ పైల్వాన్లు ఇప్పటి కూడా అక్కడి నుంచి సెటిల్మెంట్లు చేస్తున్నారు. ఓల్ సిటీ పైల్వాన్లకు ఇప్పుడు కూడా బిర్యానీ అందుతుంది. ఎలా అందుతుందండి? మీరు నేను ఇస్తున్నామా? మీరు నేను సపోర్ట్ చేస్తున్నామా? అధికారులు సపోర్ట్ చేయట్లేరా? భయంతో చేస్తున్నారు వేరే విషయం, డబ్బులు ఇచ్చి చేస్తున్నారేమో, డబ్బులు తీసుకొని చేస్తున్నారు వేరే విషయం. సార్ నిన్న మొన్న 6 నెలల క్రితం సాయిబాబా గారు చనిపోలేదా సార్? ప్రొఫెసర్ సాయిబాబా గారు ఏమొచ్చింది సార్? ఆయన పోస్ట్మార్టం రిపోర్ట్లో ఏముంది? గ్లాల్ బ్లాడర్ సమస్యతో చనిపోయారు, జైల్లో సరిగా ట్రీట్మెంట్ ఉంది. సార్ ఒక ప్రొఫెసర్కి ట్రీట్మెంట్ ఇవ్వలేదు అంటే సిచ్యువేషన్ అలా ఉంది పరిస్థితి. ఒక గ్యాంగ్స్టర్కి ఫోన్స్ ఎలా అందుతున్నాయి, వాడు అక్కడి నుంచి సెటిల్మెంట్స్ ఎలా చేస్తున్నారు అంటే ఇది జైలు అధికారులకు తెలిసి ఉండాలి. అందుకే ఏం చేశారు, మహారాష్ట్ర గవర్నమెంట్ సబర్మతి నుంచి మాకు ఇవ్వండి అని అడిగారు. ఎందుకు ఇవ్వలేదు సార్? మరి అక్కడ సరిగా జరగట్లేదు, ఏదైతే వారిని ఎంక్వైరీ చేసే మాకు ఇవ్వండి అన్నారు. డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లెటర్ వచ్చింది కదా సార్, 1 year వరకు ఆయన ఎక్కడ తీసుకెళ్ళొద్దని. ఎందుకు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎందుకు ఇచ్చారు లెటర్? ఎందుకు పంపించలేదు? ఒక జైలు నుంచి ఇంకో జైలుకే కదా అడిగింది, ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నాను.